నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా నేను పరిహారం గురించి చెప్పే ముందు నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. తాంత్రిక వస్తువులు మనం ఏదైతే పిల్లిమాయ, జనార్దనాకర్షణ కిట్టు, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇవి ఏదైతే చూపిస్తున్నామో ఇవాళ రేపు మనం కనిపెట్టినవి కాదండి. ఎంతోమంది పాపం దాని గురించి కామెంట్స్ కానివ్వండి అడుగుతుంటారు నాకు కాల్ చేసి, ఇలా జరిగిపోతాయి అలా జరిగిపోతాయి అంటే ఒకటే మాట అంటున్నాను. మనకి ప్రతి ఒక్క మనం పూజా పునస్కారాలు ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా మనకి పురాణ కాలం నుంచి మనకు వచ్చిన గ్రంథాలలో, మన 4 వేదాలలో వచ్చిన ప్రక్రియలే. అయితే ఈ తాంత్రిక వస్తువుల గురించి కూడా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మనకు తెలియని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలను పరిశీలించి అతి తక్కువ ఖర్చులో అతి సామాన్యుడు కూడా అదృష్టవంతుడుగా ఎలా మార్చాలి అనేది ఒక రీసెర్చ్ నేను చేసుకొని ఆ వస్తువుల మీద పట్టు సాధించి ఆ యొక్క వస్తువుని ఎలా విధి విధానంలో బంధన చేయాలి తెలుసుకొని ఆ వస్తువులను మొట్టమొదటిగా కొన్ని వ్యక్తులకు మనం ఇచ్చి దాని కలుగుతున్న ద్వారా ఎలా లాభాన్ని పొందుతున్నారు అని తెలుసుకున్న తర్వాత మన ప్రేక్షకులకు అందించాం. గత సంవత్సరం నుంచి మనం అందించాం. ఇప్పటికీ సక్సెస్ అనేది 100% చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అయితే రాత్రి అద్భుతాలు జరిగిపోతాయి గురుగారు అంటే కాదు. అంచెలంచెలుగా మనకున్న సమస్యలు, ప్రతి ఒక్క సమస్య అంచెలంచెలుగా ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఎలాగ సమస్య ఉన్నా వాటి నుంచి అంచెలంచెలుగా బయటపడటం జరుగుతుంది. అయితే అన్ని పెట్టుకోవాలి గురుగారు అంటే ఫైనాన్షియల్గా మీరు చూసుకోండి. ఎందుకంటే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా మీరు చూసుకొని అందులో ఏ వస్తువు మీకు ఉపయోగపడుతుందో ఆ వస్తువు స్థాపన చేసుకొని పూర్తి భక్తి శ్రద్ధతో ఆరాధన చేయండి. తప్పకుండా అతి సామాన్యుని కూడా అదృష్టవంతుడిగా మార్చే శక్తి ఆ యొక్క తాంత్రిక వస్తువులకు ఉంది. కోటీశ్వరుడిగా మారుస్తుందని మోసపోయే మాటలు నేను చెప్పను, కానీ అదృష్టాన్ని మీకు అందిస్తుంది. మీ జాతకంలో శుక్ర మహాదశ నడుస్తుంది, అయినా నాకు దరిద్రం నా వెంబటే ఉంది అన్న వారు ఎవరైనా అలాంటి వస్తువు స్థాపన చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ గ్రహదోషం వెళ్ళిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులు ఎవరైనా ద్వాదశ రాశులలో ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. దాని విధానం తెలుసుకోండి. అది మన సంస్థలో కాదు, మీకు బయట ఎక్కడ దొరికినా వాటి ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను. అవి మీకు ఎక్కడ దొరికితే తీసుకోండి. లేదు గురుగారు మా గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద అభిమంత్రించి మేము తీసుకోవాలనుకుంటున్నామంటే మీ సంస్థ కాల్ చేసి తెలుసుకొని తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చాలామంది అదే దూరం ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఈశ్వర గోత్రనామాల మీద ఒక మండలం పాటు పూజలు పెట్టిన తర్వాత ఈశ్వర గోత్రనామాల మీద మనం పూజలో పెట్టి తీసి పెట్టేస్తాం. అవి కొన్ని రెడీమేడ్గా నేను ఇచ్చేస్తుంటాను. లేదు గురుగారు మా పేరు మీద జరగాలన్న వాళ్ళు కూడా అలా చేయించుకొని తెప్పించుకుంటారు. అయితే ఇవాళ ముఖ్యంగా సింహరాశి వారు, దాంతోపాటు కూడా కృతిక, ఉత్తర పాల్గొని, అలాగే ఉత్తరాషాఢ ఈ నక్షత్రం వారు ఈ యొక్క మాలను ధారణ చేసినట్టయితే తప్పకుండా అధికార ప్రాప్తి, అంటే సింహరాశి అంటేనే చూడండి రవి అధిపతి కాబట్టి అక్కడ మనకి అధికార ప్రాప్తి లేదా గవర్నమెంట్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా పై అధికారులతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేదనుకుంటే మనకి కొంచెం బయట మనం చేస్తున్న వర్క్ దగ్గర శత్రువారం ఎక్కువైపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వటం, లేదంటే అన్నెసెసరీగా యాక్సిడెంట్స్ జరగటం, లేదనుకుంటే మనకు మైండ్ ఒక స్టడీనెస్గా డిసిజన్స్ తీసుకోలేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటి వారు ఎవరైనా ఈ యొక్క మాలను ధారణ చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఏం మాల గురువుగారు అనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కింద మీకు ఏకముఖి ఉంటుంది, ఈ యొక్క పంచముఖి, ఈ చిన్న అన్నీ కూడా పంచముఖి, మధ్యలో మీకు ఏకముఖి ఉంటుంది. ఈ మాల సింహరాశి వారు కానివ్వండి, లేదనుకుంటే కృతిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ మాలను ధారణ చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితము అతి శీఘ్రంగా చూడవచ్చు. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎలాంటి సమస్యలున్నా ఆ యొక్క సమస్య నుంచి బయటపడి అఖండ విజయం మీకు సొంతమవుతుంది. దీంతోపాటు కూడా మన సంస్థలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఒక ఆకర్షణ శక్తి పెంచి ఒక వశీకరణ యంత్రము వారి గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద అభిమంత్రించి మాలతో పాటు మీకు పంపించడం జరుగుతుంది. ఈ యంత్రాన్ని ఏంటంటే మీరు పాకెట్లో కానివ్వండి, లేదంటే పర్సులో కానివ్వండి మీతో క్యారీ చేసుకున్నట్టయితే తప్పకుండా ప్రతి కార్యంలో విజయం మన సొంతం అవుతుంది. దాంతోపాటు ఎవరైతే ఈ మాలని మన దగ్గర తీసుకున్నారో, మీరు బయట తీసుకున్నారో నో ప్రాబ్లం, ఒక చిన్న రెమెడీ ఉంటుంది. ఈ రెమెడీ మీరు ఫాలో అయినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితం చూడవచ్చు. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, ఈ మాల ధారణ చేసిన తర్వాత మాత్రం ఒక 7 మంగళవారాలు, 7 బుధవారాలు, మంగళవారం రోజున ఉదయం సూర్యోదయం ముందే ఆంజనేయ స్వామికి కొన్ని శనగలు, కొంచెం బెల్లం, ఒక తమలపాకు పరిచి దాని మీద కొంచెం నానబెట్టిన శనగలు, బెల్లం నైవేద్యం పెట్టి కుదిరితే సంపంగి నూనెతో దీపారాధన చేయండి. ఒక 5 మంగళవారాలు. ఒక 5 బుధవారాలు సూర్యాష్టమం అయిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా వెంకన్న స్వామి గుడి ఉంటే అక్కడ ఒక 11 ప్రదక్షిణాలు చేసి ఈ యొక్క చక్కెర పొంగల్ ఎవరికైనా అడుక్కునే వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ ఒక 5 బుధవారాలు దానం చేసి చూడండి. అధికారము, ఐశ్వర్యము, మీకు ధనప్రాప్తి, అన్ని ఎలాంటి సమస్యలున్నా ఈ యొక్క సింహరాశి వారికి తప్పకుండా, సింహరాశి దాంతోపాటు కృతిక, ఉత్తర
పాల్గొని ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అదృష్టాన్ని ఈ యొక్క మాల సొంతం చేస్తుంది. కాబట్టి ఈ మాల గురించి ఏమైనా వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ప్రతి ఒక్కరికి ఏమొస్తుందంటే, గురుగారు మాల ధారణ చేసుకుంటున్నాం, మరి యొక్క తాంత్రిక వస్తువులు మనకు అవసరమా అని చెప్పి అంటాం. మాల అనేది కానివ్వండి, రత్నం అనేది కానివ్వండి, మన వ్యక్తిగతంగా మనల్ని అభివృద్ధికి తోడ్పడతాయి. ఒక తాంత్రిక వస్తువు, ఒక పిల్లిమాయ జనధనాకర్షణ కిట్ ఏంటంటే మీ కుటుంబానికి మొత్తం కూడా జీవితకాలం రక్షా వలయంలాగా ఏర్పరిచి మీ జీవితాంతం మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఆ తాంత్రిక వస్తువు మనకి ఒక కుటుంబానికి మొత్తానికి పనిచేస్తుంది. ఒక మాల అనేది మీ వ్యక్తిగతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ధారణ చేసుకొని ఆ వస్తువుని ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే లైఫ్లో ఫెయిల్యూర్ పర్సంటేజ్ తగ్గి సక్సెస్ పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క మాలను ధారణ చేసుకొని తప్పకుండా విజయాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది. ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధనాకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద
మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు. ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను. నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను.
ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువుగారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎప్పటిదాకా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గుర్తుండే ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీరు చేరుతాయి. సర్వజన సుఖంతో ఓం నమః శివాయ.